హాయ్ గాయ్స్, ఈరోజు ఎపిసోడ్లో మీరు మానస్ పెర్ఫార్మెన్స్ అంటే మానస్ వాళ్ళకి ఇచ్చిన గేమ్ కానీ ఆ గేమ్లో నుంచి వాళ్ళని సెలెక్ట్ చేయడం కానీ ఏమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ముందుగా అయితే అవినాష్కి అయితే కంగ్రాచులేషన్స్ టు టికెట్ టు ఫినాలే కంటెండర్. ఇంకా దాని తర్వాత అయితే మన తేజ అయితే గాసిప్స్ మనం ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే తేజ అయితే అవినాష్తో గాసిప్ చేస్తుంటాడు రోహిణి గురించి. అదే రోహిణి మామూలుగా ఆడలేదు కదా, ముందుగా కొంచెం నామినేషన్లో వచ్చినుంటే ఆ పరిస్థితి వేరేలా ఉండేది, సూపర్గా ఉండేది అని చెప్పి అయితే ఖచ్చితంగా టాప్ 5లో ఉండేది అని వీళ్ళైతే మాట్లాడుకున్నారు. ఇక్కడ టికెట్ టు ఫినాలే కంటెండరే అయింది, సో టికెట్ టు ఫినాలే రాలేదు. సో అది తేజ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దాని తర్వాత మానస్ అండ్ ప్రియాంక ఎంట్రీ అనమాట. అసలు మామూలుగా అయితే లేదు వీళ్ళిద్దరు ఎంట్రీ. అంటే మానసు బిగ్ బాస్కి ఒక అట్రాక్షన్ తీసుకొచ్చాడు. సన్నీ ఉన్న టైంలో సన్నీని వెనక నుంచి డౌన్ చేయడం అంటే ఇన్ ద సెన్స్ ఆ కోపాన్ని కంట్రోల్ చేయడం కానీ మోటివేట్ చేయడం కానీ చాలా బాగా చేసి అయితే మానసు మన సన్నీని అయితే ఒక స్టేజ్లో నిలబెట్టాడు. ఇంకా మానస్ ఎంట్రీ అవుద్ది. ఎంట్రీ రావంగానే అందరితో చిట్ చాట్, దాని తర్వాత ఒక గేమ్ అయితే పెడతాడు. ఆ గేమ్ అంటే ఇక్కడ చూస్ చేసుకోమంటే మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్కిల్. సో ఇవైతే చూస్ చేసుకోమని చెప్తాడు కదా. చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. డిసైడ్ చేసుకున్న తర్వాత హౌస్లోకి వెళ్తారు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ కాబట్టి, సో మెంటల్ స్ట్రెంగ్త్ విత్ స్కిల్ అంటే ఏది, ఒకరు వచ్చి హెడ్, నీ, ఐస్, నోస్ ఆ టైప్లో చెప్తారు కదా. ఆ టైప్లో ఒక గేమ్ అయితే ఆడతారు. సో ఈ గేమ్లో మన నబీలు, తర్వాత ప్రేరణ వీళ్ళైతే బాగా పెర్ఫామ్ చేస్తారు. తేజ కూడా పెర్ఫామ్ చేస్తాడు. సో అంటే తేజ మధ్యలో వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు అంటే ఇద్దరిని చూస్ చేసుకోవాలి కదా. ఆ చూస్ చేసుకున్నప్పుడు టికెట్ టు ఫినాలే కంటెండర్ రేస్కి వీళ్ళిద్దరు మానస్ అండ్ ప్రియాంక ఇద్దరిని చూస్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళకే చాయిస్ ఇవ్వడం అంటే ఇది స్ట్రాటజీ కాదు. డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళనే చూస్ చేసుకోమంటాం. వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి జెన్యూన్గా ఇద్దరిని పిక్ చేయడం నాకైతే కరెక్ట్ అనిపించింది. సో మరి మీకేమనిపించిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇంకా అలాగే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు మన తేజ, నబీల్ అలాగే ప్రేరణ వీళ్ళ ముగ్గురు నాకు కొంచెం బాగా అనిపించారని మానస్ చెప్పడం. సో దాంట్లో ఇద్దరిని సెలెక్ట్ చేయడం. సో అందరూ అనుకుంటారు అనమాట ఏమని, వాళ్ళు వచ్చి ఇటుపక్క సెలెక్ట్ చేస్తారు, వీళ్ళు వచ్చి ఇటుపక్క సెలెక్ట్ చేస్తారని. కానీ అలా ఏం కాదు. సో వాళ్ళ మైండ్లో తేజ కూడా ఉండింది. ఎందుకంటే స్కిల్, మెంటల్ స్ట్రెంగ్త్ కాబట్టి తేజ కొంచెం బాగా పెర్ఫామ్ చేయగలడు అనే నమ్మకంతో ఏమో వాళ్ళ మైండ్లో పెట్టుకున్నారు. కానీ గుడ్, వాళ్ళ థాట్కి మనం మెచ్చుకోవాల్సిందే. సో అలాగే ఇంకా చూస్తే దాని తర్వాత మన ప్రేరణని, నబీల్ని సెలెక్ట్ చేసుకోమంటే ఇక్కడ నబీల్ నిబ్బా అయిపోయాడు. అంటే వరస్ట్గా అయిపోయాడు అనమాట. అక్కడికి వెళ్ళి తన అంటే ఎక్కువ ఆలోచించి చూస్ చేసుకోవడం ఎవరిని, మన అంటే మెంటల్ స్ట్రెంగ్త్ కాబట్టి, స్కిల్, మెంటల్ స్ట్రెంగ్త్ కాబట్టి తేజ వద్దు. సో ఇక్కడ అవినాష్ అయితే స్కిల్ పరంగా అంత లేదు, అలాగే అంతలా ఆలోచించలేడు అని అయితే అవినాష్ని సెలెక్ట్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్గా మన పృథ్వీ అయితే ఫిజికల్గా ఫైట్ చేయగలడు కానీ ఆలోచించలేడు అని చెప్పి చూస్ చేసుకోవడం. సో ఇవన్నీ మన ఆడియన్స్ అయితే చూస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే మన పృథ్వీ ఆలోచించలేడు అని అయితే వీళ్ళైతే ఇద్దరు అనుకోనే సెలెక్ట్ చేసుకుంటారు. ఇద్దరిని మాత్రం సూపర్ అనిపించింది. కానీ వీళ్ళిద్దరు మాత్రం గెలవల్ల ఆడెవరో 3వ పర్సన్ గెలిపించారనమాట. అది అనవసరంగా గెలిపించారని చెప్పాలి. ఇక్కడ అనవసరంగా అంటారా లేకపోతే ఎవరైనా హెల్ప్ చేసి అంటారా? సో మరి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మరి నాకేమనిపించిందో ఆ గేమ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా దాని తర్వాత మనకు తెలిసిందే కదా, నలుగురు కంటెండర్స్ అంటే
సో వీళ్ళు వీళ్ళు సెలెక్ట్ చేసిన ఇద్దరు నబీల్ అండ్ ప్రేరణ, దాని తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు అవినాష్ అండ్ పృథ్వీ. సో టోటల్గా 4 మెంబర్స్. ఈ 4 మెంబర్స్ ఈ 4 మెంబర్స్కి ఆల్రెడీ తెలిసిందే కదా, ఫస్ట్ టాస్క్ అయితే ఇస్తాడనమాట. ఏంటి? సుడోకు అందరికీ తెలిసిందే. సో ఎటు సైడ్ చూసినా 15 నెంబర్ రావాలి. దీనికోసం వీళ్ళు పడ్డ పాట్లు అంతా ఇంత కాదు, మామూలు కాదు. కానీ ఇక్కడ నబీల్ నిబ్బా గేమ్ ఆడాడు. ఎందుకంటే కనీసం ఇటు క్రాస్లు కాకుండా ఈ రోస్ అయినా చూసుకోవాలి కదా నబీల్. ఇక్కడ చూసుకోకుండా పోయి గంట కొట్టడం కూడా మళ్ళీ డ్యాన్స్ చేస్తా అంటే అంత కాన్ఫిడెంట్ ఏమో. అంటే డైమండ్గా చూసుకున్నాడు, మరి ఒక పక్క 2 పక్కలు చూసుకుని అయిపోయింది అంతే. సో మిగతా వాళ్ళు కూడా కరెక్ట్గా చూసుకోకుండా అదే తప్పు చేయడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ తప్పు అని తెలిసిన తర్వాత కూడా అన్నీ చేసుకొని కొట్టుండాలి కదా. సో ఇక్కడ వాళ్ళైతే మిస్టేక్ చేసినట్టయితే నాకు అనిపించింది. సో ఇంకా దాని తర్వాత మనం ఈ గేమ్లో మాట్లాడుకోవాల్సింది ఒక మంచి పాయింట్ ఉంది. ఏంటంటే నేను థంబ్నెయిల్లో కూడా పెట్టాను, ఇక్కడ తేజ అవినాష్కి హెల్ప్ చేశాడు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు అవినాష్ అంత జెన్యున్గా ఆడేటప్పుడు తేజ సాయి చూడాల్సిన అవసరం లేదు. నార్మల్గా తన గేమ్ తను ఆడుకుంటాడు, మిగతా వాళ్ళు ఎలా ఆడుతున్నారో అలానే ఆడుకుంటాడు. ఎందుకంటే తేజ సాయి చూశాడు కాబట్టి ఖచ్చితంగా తేజ కూడా హింట్ ఇచ్చాడు, సిగ్నల్ ఇచ్చాడు. మీకు కావాలంటే నా థంబ్నెయిల్లో చూడండి, ఆ స్క్రీన్ షాట్లో ఖచ్చితంగా అవినాష్కి తేజ హెల్ప్ చేశాడు అనే దానికి ఆ స్క్రీన్ షాట్ నిదర్శనం. ఇప్పుడు ఎక్కడైనా సరే టికెట్ టు ఫినాలే టాస్క్లో ఫస్ట్ గేమ్ ఏదైతే ఆడతారో ఆ ఫస్ట్ గేమ్ ఎవరు విన్ అవుతారో ఆ ఫస్ట్ గేమ్ విన్ అయిన దాంట్లోనే సెకండ్ టాస్క్లో మంచి అడ్వాంటేజ్ అంటే ఇక్కడ బిగ్ బాస్ ఏది కావాలనే చేశాడేమో నాకైతే అనిపించింది. కానీ ఫస్ట్ గేమ్లోనే మొత్తం అంతా ఉంటుంది. ఆ ఫస్ట్ గేమ్కి అక్కడ హెల్ప్ చేసినప్పుడు మన మానసు ప్రియాంక ఏ దిక్కులు చూస్తున్నారో ఎవరో చూస్తున్నారో మనకైతే తెలియదు. సో ఇక్కడ మానసన్ ప్రియాంక అంత ఈజీ టాస్క్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క ఇంటి సభ్యుల్ని చెక్ చేస్తూ ఉండాలి, వాళ్ళు ఏమైనా హింట్స్ ఇస్తున్నారా లేదా. ఇక్కడ నాకైతే వాళ్ళు ఫెయిల్ అయినట్టు అనిపించింది సంచాలకుగా. సో వీళ్ళేంటంటే హౌస్ని ఎంజాయ్ చేద్దామని వచ్చినారు, ఎవరు మానసన్ ప్రియాంక అని అయితే నాకు అనిపించింది. సో ఇక్కడ ఖచ్చితంగా అవినాష్ ఫ్యాన్స్, తేజ ఫ్యాన్స్, లేదంటే రోహిణి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పుగా అనుకున్నా పర్లేదు, నేను 1-2 సార్లు వీడియో చూసి చెప్తున్నా, ఖచ్చితంగా హింట్ అయితే ఇచ్చాడు. ఒకసారి కాదు 2 times or 3 times ఇచ్చాడు. కావాలంటే మీరు వీడియో చూసుకోండి. మనకి ఎపిసోడ్లోనే 2 to 3 times కనిపించిందంటే ఇంకా లైవ్లో ఎంతసేపు కనిపించిందో, ఎన్నిసార్లు కనిపించిందో మనకైతే తెలియదు. సో ఇక్కడ ఖచ్చితంగా అవినాష్కి తేజ హెల్ప్ చేశాడు అని అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇంకా దాని తర్వాత అయితే దాంట్లో వరుసగా గెలిచిందైతే అవినాష్, ప్రేరణ, పృథ్వీ, నబీల్. సో ఇంకా తెలిసిందే కదా, ఫస్ట్ టాస్క్ ఎవరైతే గెలుస్తారో ఆ సెకండ్ టాస్క్కి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ 4 బాక్స్ అయితే పెడతాడు. సో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఏ నెంబర్ బాక్సులు వాళ్ళు తీసుకుంటారు. ఓకే, ఆడికాడికి అయితే అయిపోద్ది. సో దీని తర్వాత ఆ బాక్సుల్లో ఏముంటాయో అంటే బాల్స్ ఉంటాయి అన్నమాట, అంటే ప్లాస్టిక్ బాల్స్. అందరూ అంటే అప్పుడే ఓపెన్ చేయరు, బట్ ప్లాస్టిక్ బాల్స్ ఉంటాయి. ప్లాస్టిక్ బాల్స్ తీసుకొని అయితే ఉంటారు నెక్స్ట్ టాస్క్ కోసం. సో ఈ మధ్యలో అవినాష్ అండ్ నబీల్ అక్కడ సూడోకు టాస్క్ అయిపోయిన వెంటనే నబీల్ అవినాష్ని తేజ ఏమైనా నీకు హెల్ప్ చేశాడని అంటాడు. కానీ ఆ మాట్లాడడం మాత్రం తప్పు, అంటే అంత డైరెక్ట్గా అడగకూడదు. సో ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ క్లారిఫికేషన్, అంటే అవినాష్ అంటే నాకు అంత సీన్ లేదా అని అన్నట్టుగా చూశాడు. ఖచ్చితంగా చూసే ఆడియన్స్కి తెలుసు నీకు అంత సీన్ ఉందా లేదా అని. సో ఇక్కడ ఎక్కడ దాపరికాలంతో ఉండవు, దాపరికాలు అవసరం లేదు కూడా. ఖచ్చితంగా అవినాష్ అంటే దాన్ని ఒప్పుకోవట్లేదు అనమాట. అంటే ఇక్కడ మానసు ఒకసారి తేజాన్ని కూడా పక్కకు జరిపాడు, అయినా కానీ అంటే ఖచ్చితంగా హెల్ప్ చేసినట్టే కదా అది. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య క్లారిఫికేషన్ వస్తుంది. అంటే క్లారిఫై చేసుకోవడం కోసం నబీలు నేను ఇలా అన్నాను అంతేగాని అది నువ్వు కన్ఫామ్ అని చెప్పట్లేదు, సో యు ఆర్ గుడ్ టు ప్లే అంటే మంచిగా ఆడావు అని చెప్పి అయితే చెప్పడం బాగా అనిపించింది నబీల్ నుంచి. ఇంకా దాని తర్వాత అయితే నెక్స్ట్ ఛాలెంజ్. సో నెక్స్ట్ ఛాలెంజ్లో అయితే ఇది ఒక క్రికెట్ గేమ్గా పెట్టాడు. అది చాలా నిబ్బా గేము, చాలా ఈజీ గేమ్ పెట్టాడు.
ఇది ఎవరి కోసం పెట్టాడో మనకైతే తెలియదు. అంటే ముందుగా ఏమైనా ప్లాన్ చేశాడేమో ఈ టాస్క్లో ఇవి పెట్టాలని. సో అలా పెట్టినప్పుడు ఫస్ట్ వచ్చిన నబీల్కి అయితే 4 ప్లాస్టిక్ బాల్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చి పృథ్వీకి అయితే 5 బంతులు, ఎందుకంటే థర్డ్ వచ్చాడు కాబట్టి. నెక్స్ట్ సెకండ్ వచ్చిన ప్రేరణకి 6 బాల్స్. నెక్స్ట్ అవినాష్కి అయితే 8 బాల్స్. ఈ విధంగా అవినాష్కి ఫుల్ అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఇంకా దాని తర్వాత వాటిల్ని ఆ గేమ్ ఏంటంటే నేర్పుగా సాగు స్కోర్ని పొందు. అది అంటే దాన్ని ఒక ప్లాస్టిక్ ఇది ఉంటుంది అనమాట. ఒక రోప్తో వాటిని కట్టుంటే ఆ తాళ్ళను పట్టుకొని ఆ బాల్ని ఒక్కొక్కటి బాల్ పెట్టుకొని దాంతోనే హ్యాండిల్ చేసుకుంటూ ఒక క్రికెట్ స్టేడియం లాగా ఉంటుంది అనమాట. ఆ స్టేడియంలో ఒక దగ్గర అంటే హోల్స్ ఉంటాయి. సో అక్కడ స్కోర్ ఉంటుంది అనమాట. నెంబర్ 6 అని, 4 అని, 2 అని, 1 అని అలా ఉంటాయి అనమాట. సో జీరోస్ కూడా ఉంటాయి. సో జీరోలో పడితే డాట్ బాల్. అలా కాకుండా మిగతా అవుట్లో పడితే 6 పడితే 6 రన్స్, 4 పడితే 4 రన్స్, అలా కౌంట్. ఆ 4 బాల్స్కి ఎంతైతే కౌంట్ వస్తుందో అలా అనమాట. ఈ గేము తుప్పాస్ గేము చాలా ఈజీ గేము కాబట్టి అక్కడెక్కడ ఏమీ జరగలేదన్నమాట. ఇక్కడ ఫస్ట్ నబీల్ అయితే 4 బంతులు 4 అంటే తీసుకెళ్ళి బాగా 6లో పెడతాడు. ఖచ్చితంగా ఇక్కడ నబీల్కి కానీ 8 బాల్స్, అలానే 8 కాకపోయినా 6 ప్రేరణకు వచ్చినట్టు 6 బాల్స్ వచ్చినట్టే మాత్రం ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయింది. అది 6 36 అయింది అది. సో అక్కడ కొంచెం నెగిటివ్ జరిగింది. అంటే ఆడ సూడోకు గేమ్ గాన సరిగ్గా ఆడుంటే ఇక్కడ గేమ్లో మంచిగా ప్లస్ అయింది. సో ఇక్కడ అందరూ అయితే వేసేసారు. అంటే 6 ప్రతిదీ 6 అందరూ చాలా బాగా ఆడారు. అవినాష్ మాత్రం 8 బాల్స్ ఇస్తే 43 పరుగులు మాత్రం చేశాడు. అలాగే ప్రేరణకి 6 బాల్స్ ఇస్తే 30 పరుగులు మాత్రమే చేసింది. ఒక బాల్ మాత్రం డాట్ బాల్ అయితే పడింది, అందువల్ల 30 పరుగులు అయితే పడ్డాయి. సో ఇలా ఫైనల్గా అయితే మనకి అవినాష్ అయితే క్లియర్ విన్నర్. సో ఇక్కడ ఈ గేమ్లో ఎక్కడ ఏం మైనస్లు జరగలేదు, ఏం జరగలేదు. ఎందుకంటే ఇది చాలా ఈజీ గేమ్ కాబట్టి వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి మెంటల్ స్ట్రెంత్ అంటే సో స్టేబుల్గా ఆలోచించి చేయాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మానస్కి తర్వాత వచ్చి ప్రియాంకకి బిగ్ బాస్ ఒక 2 బంతులు ఇచ్చినప్పుడు ఎవరికి ఎందుకు ఇవ్వలేదు అంటే ఎందుకు ఒప్పుకోలేదు. ఫస్ట్ ఇక్కడ ఇద్దరికి 30 పరుగులు లెక్కన ఉందన్నమాట. గేమ్ని టఫ్ చేయాలనుకున్నప్పుడు గేమ్ని టఫ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళిద్దరికి ఇచ్చి సెకండ్ ప్లేస్ని పెట్టుకోవచ్చు కదా అని నాకు అనిపించింది. కానీ వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ఒకవేళ 2 బంతులు ఇచ్చినా కానీ 30 పరుగులు ఉంది కదా, ఆ 30 పరుగుల్లో 2 బంతులు వాళ్ళు 2 6లు వేసుకున్నా సో 42 పరుగులు మాత్రమే వస్తాయి. సో అక్కడ క్లియర్గా అవినాష్ విన్నర్. సో అందుకని ఆ బంతులు యూజ్ చేసుకోలేదు అనేది నాకు అనిపించింది. సో ఇక్కడ వాళ్ళు ఆలోచించింది కూడా కరెక్ట్. బట్ నా సైడ్ నుంచి ఏంటంటే వాళ్ళకి కూడా ఎవరో ఒకరికి ఆ 2 బంతులు ఇచ్చి ఉంటే పృథ్వీకి కానీ ప్రేరణకు కానీ సో మేబీ కొంచెం టఫ్, వాళ్ళిద్దరికి కొంచెం గేమ్ ఆడుండేవాళ్ళు. సో అంటే మనకు తెలిసి ఉండేదన్నమాట ప్రేరణ ఆర్ పృథ్వీ సెకండ్ ప్లేస్ అనేది. సో అనేది నాకు అనిపించింది. ఇంకా ఈ మధ్యలో అవినాష్ తేజతో ఒక మాట అంటాడు. ఏంటి, ఈ విధంగా నబీలు వీళ్ళు నువ్వు హెల్ప్ చేసావని అనుకుంటున్నారు, ఖచ్చితంగా నేను ఆ గేమ్ బాగా ఆడి కంటెంట్ రావాలి అని చెప్పి అయితే స్ట్రిక్ట్గా అయితే అంటే కంటెంట్ రావాలి అని గట్టిగా అనుకుంటాడు. ఇక్కడ ఫస్ట్ టాస్క్ గెలిచిన వెంటనే ఆల్మోస్ట్ నువ్వు కంటెంటర్ అయిపోయినట్టే. ఎందుకంటే సెకండ్ గేమ్లో నీకు ఎలాగూ ఎక్స్ట్రా బంతులు లేకపోతే నీకు ఎక్స్ట్రా హెల్ప్ జరుగుద్ది. చూస్తూ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అలా తుండి గేమ్ ఆడి, సో ఈ మాట నేను చెప్పకూడదు తెలియదు, కానీ నాకు అనిపించింది, నేను నిర్మమాటంగా చెప్తున్నా. సో తుండి గేమ్ ఆడి అవినాష్ కంటెంటర్ అయ్యాడు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఆ రోజు తేజ ఏమన్నాడు, తేజ అక్కడ ఆ వాటర్ గ్లాసులో విష్ణుప్రియ తన గేమ్ ఆడి తోసిన దానికి పెద్ద రచ్చ చేశాడనమాట. ఎవరు, మన టేస్టీ తేజ.
అలాంటిది ఈరోజు హెల్ప్ చేసిన దానికి ఏమనాలి? సో ఇదైతే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే ఇక్కడ ఈ గ్రూప్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అంటే నేను వీళ్ళు ఆడిన దానికి అనట్లేదు. సో సమ్ టైమ్స్ కొన్నిసార్లు చేయాలి, జరగాలి. ఎందుకంటే అంత టాలెంట్, అంత మైండ్ మెంటాలిటీ లేనప్పుడు కొంచెం హెల్ప్ కూడా తీసుకుంటారు, అంటే తెలియకుండా. ఇప్పుడు చూసి రాస్తారు, సో వాళ్ళకి టాలెంట్ లేనట్ట, టాలెంట్ ఉంటుంది. సో అలానే జరిగి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ వీళ్ళెందుకు వాళ్ళ మీద పడటం? వాళ్ళు ఇలా ఆడారు, వాళ్ళు అలా ఆడారు, ఇలా అనుకుంటా. అంటే రోహిణి కూడా అంటారు అనమాట, నేను గంట కొట్టిన దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి. సో ఇలాంటివన్నీ ఎందుకు? ఇదైతే నాకు అనిపించింది. సో దాని తర్వాత అయితే ఇంకొక చిన్న పాయింట్, అవినాష్ తేజ వీళ్ళిద్దరూ, అంటే అవినాష్ తేజ మాట్లాడుకునే మాటల్లో అవినాష్ అన్నాడనమాట, నాకు టాప్ 5లో ఉండాలని కోరిక, సో అది నెరవేర్చుకోవాలి, ఇది గెలిచి అని చెప్పని అంటాడనమాట. అది సో ఆ కోరిక నెరవేరదో చూద్దాం. ఈ నెక్స్ట్ వీకే ఉంటుంది నాకు తెలిసి. సో అది దాని సంగతి. ఇంకా ఖచ్చితంగా తేజ అయితే అవినాష్కి హెల్ప్ చేశాడు. ఇది వీరు ఎవరు ఒప్పుకోకపోయినా. ఇంకా దీని తర్వాత మానస్ అయితే ఆ ఒక్క సంచాలకుగా తప్ప మిగతా అంతా ఎక్స్ట్రాడినరీ గేసేసాడు అంతే. సో కంటెండర్స్ని చూస్ చేసుకోవడం కానీ, అంటే డిస్కషన్ కానీ, సో ఇక్కడ తనతో పాటు వచ్చిన ప్రియాంకకి అంటే వాళ్ళిద్దరు కన్విన్స్ అయ్యి కోఆర్డినేట్ అయ్యి, సో ఇక్కడ కంటెండర్స్ని చూస్ చేసుకోవడం సూపర్గా అనిపించింది. ఇంకొక పాయింట్ ఏంటంటే, సంచాలకుగా ఫెయిల్ అయిందా, అంటే సంచాలకుగా దాని తర్వాత నబీల్ ఎప్పుడైతే కొట్టాడో గంట కొట్టిన తర్వాత అక్కడ పెట్టుకొని ఇలా, సో అది కూడా సూపర్ అనిపించింది. ఎందుకంటే గంట కొట్టాక నీ పెర్ఫార్మెన్స్ అయిపోయినట్టే. సో అక్కడి నుంచి నువ్వు ఇంకా గేమ్ ఆడకూడదు, బెల్ కొట్టకూడదు, అంటే గేమ్ కంటిన్యూ చేయకూడదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ బిగ్ బాస్ హింట్ ఇచ్చినా సరే తప్పు పెట్టలేకపోయారు అనమాట. అది ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, వీళ్ళకున్న టాలెంట్. ఇప్పుడు నవీలు నాకు మెంటల్ స్ట్రెంత్ ఉంది, నాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పి ఆడ మాట్లాడడం. ఎందుకంటే అది పర్టికులర్గా అదే చూపించాడు, నేను ఆడగలను, నేను చేస్తాను అని, మెంటల్ స్ట్రెంత్ నాకు ఉందని. ఇక్కడ ఏం మెంటల్ స్ట్రెంత్ వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. సో ఇది ఈ వీడియోలో. సో మరి దాని తర్వాత లాస్ట్లో ఇంకా మన బిగ్ బాస్ అయితే ఒక కంటెండర్ బ్యాడ్జ్ అలాగే బ్లాక్ బ్యాడ్జ్ పంపిస్తారు. అఫ్కోర్స్ ఇక్కడైతే బయాసర్ గేమ్ కాదు, నబీల్ 2 గేమ్స్ లాస్ట్ వచ్చాడు, అంటే పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదు కాబట్టి ఖచ్చితంగా నబీల్కి అయితే బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలి, అది 100% షూర్. ఇక్కడ అలాగే కంటెండర్షిప్ ఇంకెవరికి ఇస్తారు? 2లో గెలిచిన మన అవినాష్కి అయితే కంటెండర్షిప్ ఇస్తారు. సో ఇప్పుడు టికెట్ టు ఫినాలే కంటెండర్స్ ఇద్దరు ర్యాట్ టీం నుంచి సెలెక్ట్ అవ్వడం అనేది గమనార్హం. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, మీరు టికెట్ టు ఫినాలే ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? సో ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు అది. సో ఇంకా బ్లాక్ బ్యాడ్జ్ నబీల్కి ఇచ్చినందుకైతే మనం ఎవరు అపోజ్ చేయట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా నబీల్ పెర్ఫార్మెన్స్ అయితే సరిగ్గా లేదు కాబట్టి, సో బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చినందుకు బయాసర్గా లేదు అని నాకు అనిపించింది. అలానే మన ఆడియన్స్ని మెప్పించిన ఆడియన్స్ని అయితే బాగా తన యాక్టింగ్తో తన టాలెంట్తో మెప్పించాడు మన మానస్సు. ఎందుకంటే అవినాష్ అన్న విష్ణుప్రియ అక్కడ క్వశ్చన్ అడిగినప్పుడు ఏంటి, ఈ విధంగా ఆటోలో నుంచి నేను పృథ్వీని తోగినందుకు అది ఇది చెప్పారన్నప్పుడు అక్కడ ఆన్సర్ అనేది అంటే ఎంత ఇంటెలిజెంట్ చెప్పాడు. నీకు ఇక్కడ ఏమనిపిస్తుందో ఇక్కడ అదే చెప్తావు కదా, అదే చెప్పు అని చెప్పడం చాలా బాగా అనిపించింది. నాకైతే ఎక్స్ట్రాడనరీ అనిపించింది. సో మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోలో పెద్దగా చెప్పుకోదగ్గ పాయింట్స్ అయితే ఏం లేవు. సో సరే, మరి ఈరోజు ఎవరు వస్తారు ఏంది అని మనం చూసుకొని ఎపిసోడ్ రివ్యూ అయితే చేద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే, లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే కొంచెం మంచి ఇంకా వీడియోలు మీకోసం మంచిగా అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ, బాయ్.